ఒక్కసారి క్వశ్చన్ చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ప్రిన్సిపల్ అమౌంట్ 5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, టైం పీరియడ్ 3 years. అయితే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మనకి టోటల్ 3 years ఇంట్రెస్ట్ కావాలి. ఫస్ట్ ఇయర్లో ఓన్లీ ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 4% ఆఫ్ 5,000, 1% అంటే 50, 4% అంటే 450s ఆర్ సో 200 అవుతుంది. సో ఆ 200ని 3 times రాస్తారు, ఎందుకనంటే అది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ ఇయర్లో 200 పైన 4%, 4 2s are 8, సో 8 ఈ 3 8లు ఎలా వచ్చాయంటే దీని మీద 8, సో 2 yearsకి అయిపోయింది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి దీనిపైన 8, దీనిపైన 8, మళ్ళీ 8 మీద ఎంత పర్సెంటేజ్ అంటే 4%, సో 4 8s are 32 అంటే 0.32. సో మొత్తానికి ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 200 600, సో ఇది ఒక 24 624.32. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. సో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాడ్యూల్ కంప్లీట్గా మన ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. ఎలాంటి ట్రిక్స్ చెప్పాను ఒకసారి చూసుకోండి. సో నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో